ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగ్దేవ్యే నమః. ఓం నవగ్రహదేవతామూర్తయే నమో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం అంగారకగ్రహదేవతాయై నమో నమః. ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి దాదాపుగా మార్చి 30వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గ్రహాలు, ముఖ్యంగా కొన్ని గ్రహాలలో మనకున్నటువంటి నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు, ఈ ఔటర్ ప్లానెట్స్ అంటే భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఔటర్ ప్లానెట్స్ ఇవి. మరి కుజుడు మన భూమికి దగ్గరగా ఉండి ఔటర్ ప్లానెట్గా ఉన్నాడు, బహిర్గత గ్రహాలు అంటారు. మరి ఈ గ్రహాలు ముఖ్యంగా మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలోకి వచ్చారు. మరి మే 14వ తేదీన బృహస్పతి అనగా గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి ప్రవేశము, కేతువు సింహరాశిలోకి ప్రవేశం. మరి ఈ గ్రహాలు ఈ విధంగా మారుతున్నాయి. మనకి మాస ఫలితాల రీత్యా చూస్తే కనుక మనకి రవి, బుధ, శుక్ర, చంద్ర మరియు కుజగ్రహం. ఈ కుజగ్రహము మనకి ఏప్రిల్ 3వ తేదీన మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ఈ యొక్క అంగారక గ్రహం తన యొక్క ప్రవేశాన్ని చేయబోతోంది. ఏప్రిల్ 3వ తేదీన పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశి తనకి నీచ స్థితి అయినటువంటి ప్రాంతంలోకి ఆ కుజ మహానుభావుడు అడుగు పెడుతున్నాడు. మరి ఈ కుజుడు అంటే మంగళుడు, అంటే మంగళప్రదమైనటువంటి విషయాల యందు ఈయన యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అందరికీ కూడా. ఎందుకంటే కళ్యాణకర్త. ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి వివాహ విషయంలో అత్యధికమైనటువంటి పాత్ర ఈ కుజగ్రహానిది. ఈయన భూమి యొక్క పుత్రుడు, అంటే ఈ భూమి యొక్క పుత్రుడు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క అంశ మరియు భూమి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మంగళుడు అయినటువంటి కుజుడు ఆవిర్భవించాడని పురాణ వచనం, శాస్త్ర ప్రమాణం. మరి ఈ కుజుడు భూమికి దగ్గరగా ఉండి భూమి మీద పంచభూతాలలో అగ్నితత్వం అయినటువంటి, అగ్నికి ముఖ్యమైన కారణమైనటువంటి అగ్నితత్వానికి ప్రధానభూతుడైనటువంటి రవి తర్వాత కుజుడికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా ఈ కుజుడు మంచి పరాక్రమవంతుడు, విశేషమైనటువంటి గొప్ప గౌరవాల్ని కూడా మనకి ప్రసాదించేవాడు. ఆటల యందు నైపుణ్యత, అంటే మనకి విలువిద్యలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ప్రతి క్రీడా సంస్థల్లో, క్రీడారంగాలలో పనిచేసే వాళ్ళకి, క్రీడల్ని ఆడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కుజుడి యొక్క బలం ఉండాలి. అది బాక్సింగ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, లేకపోతే మిలిటరీ వ్యవస్థలో మరి పోలీసులు కావచ్చు, సైనికులు కావచ్చు, అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు, అంటే సర్జన్స్. మరి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా కషాయ వాళ్ళు కావచ్చు, క్షురకులు, అంటే మనకి కంపల్సరీ అందరికీ అవసరమైనటువంటి, ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలు పురుషులకి అవసరమైనటువంటి బ్యూటీ పార్లర్ వ్యవస్థలో మరి ఈ యొక్క హెయిర్ని కట్ చేసేటటువంటి ఆ యొక్క క్షురకులు, వారికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కుజుడు. వడ్రంగి, అట్లాగే కుండలు తయారు చేసేటటువంటి వారు, అట్లాగే వ్యవసాయ భూములకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ వ్యాపారులకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క వ్యవసాయ సంబంధిత ఆధారభూతమైనటువంటి రైతులందరికీ కూడా మరి పంపు సెట్లు కావచ్చు, లేకపోతే నాట్లు వేసేటటువంటి భూమి, ఆ నాట్లు అంటే మనకి భూమిలోంచే పండుతాయి అన్నీ కూడా. మరి భూపుత్రుడు కదా, ఆయన అనుగ్రహంతోనే. ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కుజ భగవానుడు. మరి ఈ కుజుడు ఇలా శుభాలతో పాటుగా
మరి ఈ ప్రపంచంలో మానవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమికి సంబంధించిన వాడు. ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా, గృహాన్ని అమ్మాలన్నా, అట్లాగే ల్యాండ్స్ అంటే ఏదైనా భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలకు కానివ్వండి, ముఖ్యంగా సోదరులకి సంబంధించినటువంటి విషయాల యందు కానివ్వండి, ఆరోగ్యం అంటే శత్రు రోగ రుణ విషయాలలో ఈ మూడిటికి సంబంధించిన వాడు కుజుడు. కుజుడు గనక జాతకంలో సరిగ్గా లేక ఉన్నట్లయితే కనుక శత్రువులు వృద్ధి చెందుతారు, అవసరం లేనటువంటి అంతర్గత రోగాలు వస్తాయి, అట్లాగే రుణాలు సంప్రదిస్తాయి, అవసరం లేకుండానే అంతర్గతంగా ఎన్నో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు. ఇవన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు కుజ భగవానుడు. మరి ఈయన మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి మరియు వృశ్చిక రాశి, అటు చరరాశి ఇటు స్థిర రాశి, ఈ రెండు రాశులకి కూడా ఈ యొక్క కుజ భగవానుడు ఆధిపత్యం వహించాడు. ఇటు ఆరోగ్యానికి, ఇటు అంతర్గత జననాంగ విషయాలకి, విరాట్ పురుషుడికి సంబంధించిన అంగాలలో ఈ యొక్క రెండు రాశులు కూడా, ఒకటి శిరస్సుకి, ఒకటి నాభి కింద ఉన్నటువంటి జననాంగ ప్రదేశాలను సూచించేటటువంటి రాశులకి ఈ అంగారకుడు మరి ప్రాధాన్యత వహిస్తాడు. అట్లాగే రక్తానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కారకుడు. అట్లాగే మజ్జ, మనకి శరీరంలో ఎముకల లోపల మజ్జ ఉంటుంది, అంటే ఎముకలు బలంగా ఉండాలంటే లోపల మజ్జ అనేటటువంటి గుజ్జు ఉంటుంది, దానికి కూడా ఈ కుజుడు కారకుడై ఉంటాడు. అట్లాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు, విఘ్నాలు, లేకపోతే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, లేకపోతే వెళ్తూ వాహనాల మీద పెద్ద పెద్ద ప్రమాదాలు, వెహికల్స్ కాలిపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను కూడా సూచించేటటువంటి వైవిధ్యమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మరి మహానుభావుడు అంగారకుడు. ఈ కుజుడు యొక్క విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో కుజదోషం అని మనకి ప్రాధాన్యత చాలా ఉంది. అది మ్యారేజ్ మ్యాచింగ్స్లో ఈ కుజదోషం అనేటటువంటి మాట ఎక్కువగా ఉంటుంది. సృష్టి ధర్మానికి ఒక స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి ఆవిర్భవిస్తుంది సంతాన రూపకంగా. మరి వాళ్ళిద్దరూ కలవాలంటే జాతకంలో చంద్రుని బట్టి, అట్లాగే మిగతా కొన్ని భావాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి జాతకరీత్యా బేరీజు వేసి, ముఖ్యంగా దాంట్లో కుజదోషం ఉందా లేదా, కుజుడు పలానా స్థానాల్లో ఉంటే కుజదోషం ఉంటుంది, దానికి పరిహారాలు చేసుకొని వివాహం చేసుకోవాలి. లేదా ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా ఆయన దశలు, అంతర్దశలు, విదశలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు, జన్మపత్రికలో లగ్నానికి గనక ఆయన పాపభూయిష్టమైనటువంటి రాశులకి కానీ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే కొన్ని స్థానాల్లో ఆయన ఉండకూడదు. మాంగళ్య వైధవ్యం వస్తుంది, మాంగళ్య దోషం వర్తిస్తుంది. అట్లాగే ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలు, ఇబ్బందులు కలుగు చేసేటటువంటి వాడు ఈ కుజుడు. ముఖ్యంగా కుజుడు శుక్రుడితో కలిస్తే అది ఒక సపత్ని దోషం అనేటటువంటిది కలుగుతుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, ప్రమాదాలని సూచించేటటువంటి ఈ కుజ భగవానుడు మనకి ఏప్రిల్ 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో 3 నక్షత్రాలలో, అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, తర్వాత మనకి ఏప్రిల్ 12వ తేదీ నుండి కూడా పుష్యమి నక్షత్రం 4 పాదాల్లోనూ, ఆ తదుపరి మే 12వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు 24-25 రోజులు ఆశ్లేష నక్షత్రంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి ఈ యొక్క అంగారకుడికి నీచస్థిత రాశి, మిత్రరాశి అయినప్పటికీ దాంట్లో ఇప్పుడు ఈ ఏప్రిల్ 12 నుండి కూడా మే 12వ తేదీ వరకు ఈ 30 రోజులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశాలకి కానీ, ప్రపంచ దేశాలకి కానీ కలగబోతున్నాయి. ఎందుకంటే కుజ భగవానుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త ప్రమాదాలకి ముఖ్య కారకుడు. ఆయన చాలా ఫాస్ట్ క్యాండిడేట్, ఆయన చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. అది కాక చరరాశి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ప్లస్ సైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ సైన్ అయింది కాబట్టి అది మిత్రరాశి అయింది. నీచ స్థితిలో ఉన్నాడు. అంటే విడిగా కుజుడు ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, అట్లాగే విక్రమశాలి, అన్నదమ్ములకి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలియజేసేవాడు, భూ సంబంధిత పరిస్థితులను తెలియజేసేవాడు. మరి నీచస్థితిని బట్టి బలహీనుడే ఉండటం వలన అది జలరాశిలో ఉండటం, ఇప్పుడు మార్చి 30 నుండి జలరాశిలో అడుగుపెట్టినటువంటి శని, శత్రువు అయినటువంటి శని యొక్క నక్షత్రంలో ఉండి ఆ శని మనకి మీనరాశిలో ఉండటం ద్వారా జల ప్రమాదాలు, జలము లోపల ఆల్రెడీ ఎప్పటి నుంచో సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఎన్నో మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి.
అంటే భూమి పైన కనిపించే ఉంటే అట్లాగే సముద్రాల లోపల కూడా మనకి అగ్ని కీలకలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి. లావా అవి చిమ్మితే కనుక మనకి లావా వస్తుంది, అగ్నిపర్వతాలు. అవి మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా లోపల అగ్నిని దాచుకున్నాయి సముద్రాల లోపల. మరి జలరాశులు సముద్రాలని సూచిస్తాయి కదా. మరి సముద్రాలకి సంబంధించినటువంటి రాశుల్లో కుజుడు శని 2 పాపగ్రహాలు ఉన్నాయి. అందులో కుజ భగవానుడు శని నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఇద్దరు ఉండటం అనేది ఇది ఒక నెల రోజుల పాటు ఇది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రమాదభరితమైనటువంటి సమస్యలు సముద్రంలో అలజడులు కలిగించేటటువంటి పరిస్థితులుగా శాస్త్ర ప్రకారం మనం అన్వయించుకోవచ్చు. మరి ఈ యొక్క జలరాశుల్లో ఉన్నాడు, సరే ఓకే, ప్రపంచ దేశగోచార రీత్యా ఎన్నో సమస్యలు కలుగుతాయి, ప్రమాదాలు కూడా జరిగే, జల ప్రమాదాలు జరుగుతాయి, నదులు కానీ లేకపోతే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో నదుల్లో చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి వ్యవసాయ ఆధారిత భూమైనటువంటి రైతులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క మీనరాశి కాబట్టి మరి మీనరాశి ఆకాశతత్వం, ఆకాశంలో కూడా ఉరుములు మెరుపులు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కూడా ఈ నెల రోజులు. తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు, అది కూడా కొంత వైవిధ్యమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. అంటే మే 12 తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి రైల్వే శాఖకి సంబంధించి, అంటే రైల్వే ట్రాక్లకి సంబంధించి, రైళ్ళకి సంబంధించి, విమానాలకి సంబంధించి, లేదా నర్సింగ్ హోములు, లేకపోతే నర్సులు, డాక్టర్లు, వైద్యాలయాలు, ఇట్లా ఏదైతే మనుషులకి సంబంధితమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుజుడు కలుగు చేస్తున్నాడు. న్యాయస్థాన విషయాలలో, న్యాయ విషయాలలో జడ్జీలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు కలుగజేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో విధాలైనటువంటి న్యాయపూరితమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ వాటి గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ ప్రభావం వలన వీరికి మేషరాశికి 4వ స్థానంలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి ఈ కుజుడు వలన ఎన్నో రకాలైనటువంటి గృహ సంబంధిత విషయాలలో అప్రశాంతత కలుగుతుంది. మాతృపరమైనటువంటి అనారోగ్య సూచనల వలన వీరికి మనశ్శాంతి అనేది తొలగుతుంది. మరి మేషరాశి వారికి ఆరోగ్యరీత్యా కొంత ఆయుర్భంగం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈయన 8వ రాశికి కూడా అధిపతి అవటం వలన ఆకస్మికంగా గృహంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టి జరుగుతాయి. దానివలన అన్నదమ్ముల మధ్య గృహంలో పిత్రార్జితమైనటువంటి మాతృ సంబంధితమైనటువంటి ఆస్తుల రీత్యా వీరిలో కుమ్ములాట కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు మామూలుగా ఉంటేనే ఆ యొక్క స్థానం చెడిపోతుంది. దానికి తోడు ఆయన నీచస్థితిని పొంది ఉండటం ద్వారా ఆయనకున్నటువంటి ఆలోచన శక్తి కానీ, అంటే ఆయన పరాక్రమవంతుడు మామూలుగా, ఆ పరాక్రమం ఇంకో రకంగా వైపరీత్యం కలిగి, మరి ఆయన ఉన్నటువంటి నక్షత్రం శని నక్షత్రం కాబట్టి ప్రజెంట్ ఏప్రిల్ 12వ తేదీ నుండి ఆ శని యొక్క ఫలితాలను కుజుడు చాలా తీవ్రంగా ఇస్తాడు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పూర్తిగా భంగం చేసి హాస్పిటలైజేషన్ చేస్తాడు ఈ జూన్ 6 లోపల. అట్లాగే ఎన్నో కోర్టు కేసులు, ఆయన చూసే దృష్టిలు కూడా చాలా విలువైనటువంటివి. ముఖ్యంగా కలత్రపూరితమైనటువంటి సమస్యలు, న్యాయస్థాన విషయాలలో కొంత అప్రశాంతత, జాగరూకత అనేది కలుగుతాయి. ప్రతి విషయంలో ఆలస్యం సూచిస్తుంది. వీరు ముఖ్యంగా వాహనాలు కొనేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక ల్యాండ్ పరంగా, అంటే ఒక భూమి కొనాలన్నా లేకపోతే గృహం కట్టాలన్నా మేషరాశి వాళ్ళు కొంచెం జూన్ 6 వరకు కొంచెం వెయిట్ చేయటం మంచిదని నా యొక్క సలహా. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నంతకాలం, శని యొక్క నక్షత్రంలో ఉన్నంతకాలం తొందరగా ఒక పట్టాన ఏవి కూడా ముందుకు జరగవు. కాబట్టి ఆరోగ్యపరంగా ఈ ఎండల్లో తిరిగేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జలప్రదమైనటువంటి, అంటే జలపూరితమైనటువంటి వాటర్ ఎక్కువ తాగండి. అట్లాగే అది కూడా ఒక లిమిటెన్స్లో తాగండి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా జ్యూసులు కూడా తాగకుండా ఇంట్లోనే దానికి తగ్గట్టుగా స్వీకరించండి.
ఎందుకంటే నీటి ద్వారా జలపూరితమైనటువంటి ద్రవాల ద్వారా లేనిపోని అనారోగ్యాలు కలిగే మోషన్స్, అట్లాగే విరోచనాలు, ఒళ్ళు తిరగటం, లేకపోతే అలా వెళ్తూనే బండి మీద నుంచి కొంచెం స్లిప్ అయ్యేటటువంటి పరిస్థితి, జలరాశి కదా, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. పెట్రోల్ అయిపోవటం ఉన్నట్టుండి ఆ పెట్రోల్ కోసం బండిని నడిపించుకుంటూ వెళ్ళటం, దీని ద్వారా శారీరక శ్రమ, ఒళ్ళు నొప్పులు రావటం, దాని ద్వారా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజెక్షన్లు చేయించుకోవాలి. ఇట్లా అన్ని రకాలుగా మేషరాశి వారికి కుజగ్రహ ప్రభావం కొంత తీవ్రపరమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. మరి ఈయన యొక్క దృష్టి, సప్తమ దృష్టి దశమ భావమైనటువంటి మకర రాశి మీద పడుతోంది. వాళ్ళు అనుకుంటారు ఉద్యోగం వస్తుంది, ప్రయత్నాలు బాగా చేస్తున్నాం కదా అని తిరుగుతూనే ఉంటారు, అప్లికేషన్ పెడుతూనే ఉన్నారు, వస్తుంది అనుకునే లోపల అది మిస్ అయిపోతుంది. అది తొందరగా, అది కూడా ఒక పట్టాన తెమిలే వ్యవస్థ కాదు, చాలా ఆలస్యం అవుతుంది. అది కొంత జూన్ తర్వాత ఏదైనా వెసులుబాటు కలగచ్చు. మరి అనుకున్నటువంటి అభీష్ట విషయాలలో, అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, వెహికల్ కొనుక్కోవాలి, చివరికి వాళ్ళు డబ్బు సరిపోవట్లేదని సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటారు. అది కూడా వాళ్ళకి సిద్ధించదు. ఎందుకంటే శని భగవానుడు సరిగ్గా లేడు. అటు ఏలినాడు శని మేషరాశి వాళ్ళకి, ఇటేమో చతుర్థంలో అర్ధాష్టమ కుజుడు. కాబట్టి ఇన్ని రకాలుగా కుజగ్రహ దృష్టి వీరిని కాపాడలేదు, వీరు అనుకున్న సంకల్పాలని సిద్ధించలేదు. ఆ కుజుడు ఉన్నటువంటి నక్షత్రం ద్వారా ఉద్యోగ విషయాలలో ఉన్నతి కూడా చేసేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ మేషరాశి వారు ముఖ్యంగా కుజగ్రహ అనుగ్రహం, ఎందుకంటే మీ యొక్క సొంత రాశ్యాధిపతి అయిన, కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే వారి యొక్క ఆరోగ్యం, అంటే అంతర్గత జననాంగాల విషయంలో కూడా కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జూన్ 6 వరకు కూడా హనుమంతుల వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. దానికన్నా ముందు మరి కుజగ్రహం బలంగా ఉండాలి కదా, నీచ స్థితిలో ఉన్నాడు కదా, అందుకని మీరేం చేస్తారంటే కుజగ్రహ స్తోత్రం ఉంటుంది మనకి, ధరణీ గర్భ సంభూతం అనేటటువంటిది. ఆ యొక్క స్తోత్రాన్ని నిత్యము 7 సార్లు పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు 70 సార్లు చేయండి. వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరగాలి. రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోయి ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ కూడా మనకి బిగిన్ అయిపోయి కూడా చాలా కాలం అయింది కాబట్టి ఏప్రిల్ 3 అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. చేసే పనుల యందు ఆసక్తి ఉండదు, ఉత్సాహం ఉండదు, చైతన్యం ఉండదు. ఏదో నిరుత్సాహంగా, క్లెమ్జీనెస్గా, చేద్దాంలే అని బద్ధకము. ఎందుకంటే శని నక్షత్రం ఆయన ఉన్నది. ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి చేసే పనుల యందు ఆసక్తి అనేది ఉండదు. కాబట్టి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అంటే మిమ్మల్ని మీరే ఉత్సాహవంతులుగా నేను ఈ పని చేస్తాను, సమర్థతగా చేస్తాను, నాలో ఈ శక్తి ఉంది, శక్తికారకుడు కుజుడు అని ఆ శక్తిని మిమ్మల్ని మీరే చేసుకునే పరిస్థితి మేషరాశి వారికి ఉంది. కాబట్టి ఆ యొక్క కుజగ్రహ ధ్యానాన్ని ఆచరించండి. రోజు కూడా ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ జూన్ 6 వరకు కూడా చేసి ప్రతి మంగళవారము ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ నవగ్రహాల్లో కుజగ్రహానికి కాస్త కందులు వేసి రండి. ప్రతి వారము కూడా మినిమం ఒక 700 గ్రాములు దేవాలయంలో ఏదైనా ఎర్రటి బ్రాహ్మణుడు ఉంటే ఆయనకి కందిపప్పు దానంగా ఇవ్వండి. దానివల్ల కూడా మీకు చాలా చాలా అనుకున్న కార్యక్రమాలు, ఆరోగ్యము అన్నీ శుభప్రదం అవుతాయి. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. సర్వం హనుమంతుల వారికి ధారపోయండి శక్తిని. అప్పుడు మీకు అన్ని రకాల శుభాలు జరుగుతాయని సూచన. ఓం శ్రీమాత్రే నమః.